హాయ్ ఫోక్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము మెదక్ చర్చ్ వెళ్ళామండి. నేను మీకందరికీ చూపించడానికని మెదక్ చర్చ్ మొత్తం కవర్ చేశాను ఈ వీడియోలో. ఇదే అండి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ మెదక్ చర్చ్. ఇది యాక్చువల్‌గా వరల్డ్‌లోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అండి. ఏసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ ఇది. ఇది యాక్చువల్లీ మీకు తెలిసుంటే 1924లో బిల్డ్ అయింది. అండ్ మీరిప్పుడు చూస్తూ ఉంటే ఇట్ వాస్ లైక్ రియల్లీ చాలా కొత్తగా ఉంటదండి. అసలకి చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటది. చాలా కొత్తగా ఉంటది. ఈ చర్చ్ యాక్చువల్‌గా ఎందుకు కట్టారంటే ఇది మెదక్‌లో ఉంటది. సో, ఈ మెదక్‌లో 19థ్ సెంచరీస్‌లో లైక్ ఎలా అంటే చాలా కరువు కాలం ఉండే మనుషులకి. సో, ఇంగ్లాండ్ నుంచి ఒకతను ఆయన పేరేంటంటే చార్లెస్ వాకర్ పోస్నెట్. సో, ఇతను ఇది కట్టిపిచ్చారు. ఎవరైతే కరువులో ఉన్నారో వాళ్ళు దీనికి హెల్ప్ చేశారనమాట. వాళ్ళకి ఫుడ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి, చిన్న పిల్లలుంటే వాళ్ళకి ఎడ్యుకేషనల్‌కి స్కూల్స్ అన్నీ కట్టిపించి, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఇది 1914 నుంచి 1924 వరకు ఈ చర్చ్ అనేది కన్‌స్ట్రక్షన్ చేశారాయన. సో, ఇదైతే లైక్ యూరోపియన్ ఆర్కిటెక్చర్‌లో ఉంటుంది. ఇంగ్లాండ్ ఆయన వచ్చి కట్టాడు కాబట్టి దీంట్లో మన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వేరే దేశంలో నుంచి వచ్చి వాళ్ళు కూడా ఇది కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, అందుకనే ఇది కొంచెం కన్‌స్ట్రక్షన్ వైస్‌గా గూడా లైక్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. యూరోపియన్ ఆర్కిటెక్చర్ గాబట్టి. ఇది ఓన్లీ రాయి ఇంకా తెల్ల సున్నంతోని కట్టారండి. సో, ఇక్కడైతే మేము లోపలికైతే ఎంటర్ అయితున్నాం మెదక్ చర్చ్ లోపల. ఇక్కడైతే మొబైల్స్ అలో లేదు. బట్ ఇక్కడ నేను అలా ఇంకా తీసుకెళ్ళాను లోపలికి. సో, ఇక్కడైతే కూర్చున్నాం. ఇక్కడొక కూర్చుని టేబుల్ ఉంటది. అక్కడ చూసారా యేసుక్రీస్తు అక్కడున్నారు. అదే అండి అక్కడే అందరూ ప్రే చేసుకుంటారు బేసికల్లీ. సో, ఇక్కడ పైన చూసారా కింద కింద చాలా మంది అయితే ఇంకా పైనకెళ్తారు. పైనకి పంపిస్తారనమాట. సో, ఈరోజైతే తక్కువ మందే ఉన్నారు కాబట్టి ఇంకా పైనంతా ఖాళీ ఉన్నాయి. సో, ఇదే అండి మెదక్ చర్చ్. చాలా పెద్దగుంటది. చాలా నీటుంటది. ఇదే అండి యేసుక్రీస్తు. ఇక్కడ శిల ఏసినప్పుడు అన్నీ పిక్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌గా ఇక్కడ ఉంటాయండి. శిల వేసినప్పుడు అసలకి యేసుక్రీస్తు అసలకి దాని ముందు ఏమైంది అని చెప్పి మొత్తం ఇక్కడ గ్లాస్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కనిపిస్తుంది. ఇంకా బయటైతే ఇలా ఉంది ఆర్కిటెక్చర్. అండ్ మీరు చూస్తే ఇక్కడైతే బయటకొచ్చాక చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. చాలా అంటే చాలా ఓపెన్ స్పేస్ ఉంటది బయట. చాలా పీస్ ఉంటది. చూడండి అసలకి ఎంత బావుంది కదా కన్‌స్ట్రక్షన్. చాలా కట్టారండి అసలకి ఆసమ్ ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి ఇది పార్క్‌లా అనిపిస్తుంది కాబట్టి కూర్చొని తింటారు కూడా. అండ్ ఆల్సో ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. మ్యారేజెస్ చేసుకుంటారు క్రిస్టియన్స్ అయితే. సో, అలా ఇంకా ఏది అంటే అది చేసుకోవచ్చు. లైక్ చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. చూడండి ఎంత నీట్‌గా ఉందో అసలకి. ఇక్కడ చాలా మెయింటైన్ చేశారండి. ఈ ట్రీస్ అయినా కానీ, ఇంకా ట్రీస్ కొంచెం పెరిగినా కానీ ఇంకా ఉంటారు గదా! సెక్యూరిటీ పర్సన్స్ కూడా చాలా మెయింటైన్ చేస్తారు. లోపలికైతే ఫోన్ అలో లేదు కానీ ఇక్కడైతే చాలా ఫోటోస్ దిగొచ్చు అండి. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా బయట ఈ చర్చ్ బయట పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. ఎంతమంది వచ్చినా సరే లైక్ దే ఫీల్ కంఫర్టబుల్. ఇక్కడేం అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు మీరు. అండ్ క్రిస్మస్ రోజు ఇక్కడికొస్తే ఇదంతా లైటింగ్స్‌తో అసలకి ఉంటది. ఇంక నైట్ టైమ్‌లో రండి మీరు క్రిస్మస్ అప్పుడు. అసలు చర్చ్ అద్భుతంగా కనిపిస్తది మీకు. ఇంకా అప్పటికి లైక్ చర్చ్ లోపల గూడా ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది క్రిస్మస్ అప్పుడు. ఒక 1 వీక్ ఉంటుంది ఆ ఎగ్జిబిషన్. సో, ఇది నార్మల్ డే కాబట్టి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి మీకు. ఆ స్టెప్స్ అనేటివి అంటే పైకి వెళ్ళడానికనమాట. ఇంకా కింద ఎక్కువైన వాళ్ళు పైనకి వెళ్తారు ఆ స్టెప్స్ ఎక్కి. సో, పైనుంచి మీరు యేసుక్రీస్తుని చూడొచ్చు. సో, ఇలా పైకి ఎక్కగలం. చూడండి ఈ క్లైమేట్ గూడా చాలా బావుంది. ఈ క్లైమేట్‌తో ఆ మెదక్ చర్చ్ కూడా ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడైతే అక్కడ ఏదో చెక్కుతున్నారండి. అక్కడ ఒక చైర్ బర్డ్ షేప్‌లో చాలా బావుండే.
నిజంగా అసలకి వేరే దేశంలో వెళ్ళి బిల్డింగ్స్ చూస్తే సేమ్ ఇలానే ఉంటాయి. ఇదే ఇట్లానే ఉంటాయన్నమాట ఆర్కిటెక్చర్ అయినా. లైక్ ఇది చూస్తే మీరు ఇది బండరాయి చూసారా? ఇలానే ఉంటాయి వేరే దేశాల ఆర్కిటెక్చర్. సో, వేరే దేశం వాళ్ళే కట్టారు కాబట్టి అలానే ఉంటదన్నమాట ఈ చర్చ్. దగ్గర ఉన్నవాళ్ళు విజిట్ చేయండి గైస్ పక్కా. చాలామంది మోస్ట్‌లీ విజిట్ చేసే ఉంటారు. బికాజ్ ఇది చాలా పెద్దది. విజిట్ చేయని వాళ్ళు కూడా లైక్ విజిట్ చేసుకోండి ఒక్కసారి అయినా లైఫ్‌లో. ఇక్కడ ఇది సింబల్ ఉంది కదండీ! అక్కడ హిందూస్ వస్తే కొబ్బరికాయ కొడతారండి. నార్మల్‌గా క్రిస్టియన్స్ అయితే కొట్టరు. ఎవరు కొబ్బరికాయలు. ఇది చర్చ్‌లో అయితే కొబ్బరికాయ ఎవరు కొట్టరు. బట్ హిందూస్ వస్తే మాత్రం అక్కడ కొడతారండి. ఇంకా హిందూస్‌కి కొబ్బరికాయ కొట్టడం అలవాటు కాబట్టి అక్కడ కొట్టేస్తారు. సో, మేమైతే ఇంకా అయిపోయింది. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటది గైస్. మీరు మెదక్ వచ్చినట్టయితే మెదక్ బస్ స్టాప్ అపోజిటే ఈ మెదక్ చర్చ్ ఉంటుంది. బస్ స్టాప్ 2 బస్ స్టాప్స్ ఉన్నాయి మెదక్‌లో. ఓల్డ్ బస్ స్టాప్, న్యూ బస్ స్టాప్. న్యూ బస్ స్టాప్ అపోజిటే మీకు మెదక్ చర్చ్ ఉంటది. సో, మీకు అడ్రస్ కూడా కన్‌ఫ్యూజ్ గారు. రోడ్డుకే ఉంటుంది కాబట్టి. సో, మేమైతే బయటకెళ్తున్నాం ప్రెజెంట్. సో సో, మాదైతే దర్శనం అయిపోయింది. ఇంకా ఏంటంటే ఈ మెదక్ చర్చ్ ఏదైతే ఉందో అది 200 పొడవు ఎత్తులో ఉందని చెప్పారు మాకు. చాలా పెద్దగా ఉంటదని చెప్పారండి. మీరు పక్కా విజిట్ చేసుకోండి గైస్. అంతే అండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.